హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చామదుంపల పులుసు అండి. ముందుగా ఈ దుంపల్ని కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నా. దాంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాము. ఇప్పుడు చూసినరా ఇవి మొత్తం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకుందాము. ఈ టమాటాలు తొందరగా మగ్గిపోవాలంటే దీంట్లో 2 చెంచాల ఉప్పు వేసుకుందాము. ఉప్పు అనేది మనం కూర ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక చూసిండ్రా టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 2 చెంచాల కారం వేసుకుందాము. అట్లనే జర్రంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం అట్లా కలుపుకుందాం. ఇందాక మనము ఉడకబెట్టుకున్నాం కదా, ఈ చామదుంపల్ని కూడా వేసుకొని ఇదంతా దానికి మంచిగా పట్టేలాగా ఒక్కసారి అట్లా కలుపుకుందాము. ఉప్పు కారం అంతా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకుందాం. చూసిండ్రా పులుసు పోసేసి ఒక్కసారి అట్లా కలుపుకుందాము. మా ఇంట్లో అయితే అందరు తింటారండి, ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు. ఇప్పుడు దీంట్లో జర్రంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇక కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని మూత పెట్టుకుంటే 10 నిమిషాలలో కూర అయిపోతుందండి. ఈ చామగడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక చూసిండ్రా మనకు నూనె మొత్తం పైనకు తేలింది, కూర అయిపోయినట్టేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.